మీరే కదా ఎవరైనా కారులో కూడా అంతే. గాయస్ మీకైతే కొండ అయితే కనబడుతుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్ అవతల ఉన్న కొండ. అక్కడికి ఒకసారి మీకు చూపించి వీడియో తీస్తాను. అక్కడ టెంపుల్ ఉంది. ఈ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూద్దాం. మీకు కానరాని భయం అవుతా ఉందా? నేను మీ అంబారాజుని ఇప్పుడు మనకి గుడి మన వెళ్ళబోతున్నది. ఇప్పుడు గైస్ నేనైతే వెళ్ళబోతున్నా, మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి గైస్. గైస్ మా అన్నయ్య అయితే మా అమ్మ అవుతున్నాం, గుడికి అయితే వెళ్ళబోతున్నాం. మా తాత అయితే ఇంకా వెనకాలే ఉన్నాడు, వస్తున్నాడు. మా తాత అయితే మా మామ కూడా వస్తుంది వెనకాలైతే. మా తాత గమ్మున రమ్మనందుకు ఫాస్ట్ పరిగెత్తున్నాడు. మా మామ అలాగే వస్తుంది ఇంకా వెనకాల. హలో బాయ్స్, నేను లారీ పూరి మాట మనం టాటా మాట్లాడుతున్నాను. ఇక్కడైతే మీరే కదా ఎవరైనా కారులో కూడా అంతే. ఎక్కండి ఎక్కండి. ఇలా అన్నింటిలో మళ్ళీ ఆదివారం ఇంటికాడ వేసుకో అసలు పంపి తీసుకెళ్తే ఆ బాబాయ్ చెప్పినైతే అయితే చాలా ఖుషిగానే ఉంది. టెంపుల్ అయితే వీడియోలు అంతా ఎక్కువ దూరం పెట్టి స్కిప్ చేసి ఫాస్ట్గానే పెడతాను. ఫైనల్గా వచ్చేసాం గైస్, రేపు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే దారి జరగబెట్టారు గైస్, వెళ్ళిపోతాం. అయితే ఎక్కడికి వెళ్తాం? ప్రకాశం మరి దగ్గర వెళ్తావా? మా ఇంటికి గాయస్ ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ పర్స్ అయితే ఎవరో దబ్బేసారండి గాయస్. గాయస్ మా ఎదుర్కొన్న అయితే మీరు ఏమంటారు నాకు తెలియదు. వీళ్ళు మాత్రం ఎక్కడ దాకా చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగిన దెబ్బకి మావాడైతే దడుచుకున్నాడు. ఎరుపు చొక్క అయితే ఎవరో కాదు, నేనే అలాగైతే తెప్పించుకొని వచ్చేసాను. ఈరోజైతే మనమైతే లైన్ ఇలాగే పెట్టేసారు అనమాట. ఇది పైన తాగే రోడ్డు. గుడి నుంచి లైన్ అయితే పెట్టారనమాట పైన గుడి వరకు.
చూశారు కదా ఎంత జనం ఉన్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఆఫీసులో మొత్తం సెలవు, అందుకనే చాలామంది ఉన్నారు. మిగతా రోజులైతే ఇంతమంది అయితే ఉండరు, బొమ్మలకి వచ్చేయచ్చు. ఆదివారం కూడా అయితే కష్టం. గాయస్ మనం వచ్చేసి ఫస్ట్ వీడియో అయితే మన అమ్మవారి గుడి నుంచి తీద్దాం అనుకున్నాను, అందుకనే ఫస్ట్ వీడియో అక్కడి నుంచే మొదలు పెట్టాను. గాయస్ ఇక్కడైతే చిన్నపిల్లలకి అయితే పాలే తీస్తున్నారు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఉన్నారని ఆడే తాగేస్తున్నారు పాలైతే. వెనకాల పిల్లలు ఉన్న వాళ్ళకి మీరు ఉండవు. సుమారు 6 సంవత్సరాల పాప అండి. సుమారు 6 సంవత్సరాల పాప పేరు సాహసి. చూసారు గైస్, లైన్ తాపేశారు. చాలామంది తప్పిపోయారు, పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం. అంతెందుకు మా తాత మా మామూలే వెనకుండిపోయారు వేరే లైన్లో. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే లైన్ అయితే కదలలేదు, ఇంకా సేపు కలిగి ఉన్నాం. గాయస్ చూసారా జనం అయితే ఎలాగున్నారు, మామూలుగా అనమాట. కాలు తీసి కాలేండికి లేదు, అలాగున్నది మొత్తం రష్. మా తాత మా మామ వెనక్కి అని చెప్పాను కదా గాయస్. ఇప్పుడైతే బయటకి అయితే వచ్చారు వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే ఉన్నాను ఇక్కడ దాకా. ఇంకా బయట గోపురం వీడియో తీద్దాం అనుకున్నాను గాయస్. గేట్లు అయితే వేసేసారు, అలా చేయనివ్వట్లేదు, అందుకనే వీడియో తీయలేకపోయా. ఇంతవరకే చూడండి. గాయస్ మీకైతే కొండ అయితే కనబడుతుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్ అవుతుంది కొండ. అక్కడికి ఒకసారి మీకు చూపించి వీడియో తీస్తాను. అక్కడ టెంపుల్ ఉంది. ఈ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూద్దాం. గుడి దగ్గర అయితే భోజనం అయితే పెడుతున్నారు గాయస్. ఆ లైన్ చూస్తే చాలా వరకు ఉంది. ఆ లైన్ చూసి మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి అనుకున్నాం. నేను ఎలాగైతే ఇంకా భోజనం చేయలేదు, దారిలో ప్రసాదం పెడితే తినేసి ఇంటికి వెళ్ళిపోయాం గాయస్. వెళ్తామన్నా దాంట్లోకి అమ్మవారి గుడి కింద అయితే కొట్లు అయితే పెట్టారు గైస్. నాకు ఈ చూస్తే చిన్నప్పుడు గతం గేపు మూస్తుంది. మా అమ్మని అయితే ఒక తాడరు, కోకులేను, ఒక లారీ కొనిమనేవాడిని. నాకైతే ఈ కొట్లు చూడగానే అవి అనిపిస్తుంది గైస్. మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి గైస్.
జనం అయితే చూసారు గాయస్, ఇంకా లైన్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్తే 4-5 వస్తారు బయటికి మాత్రం. మేము పొద్దున్న 9 వెళ్తేనే మధ్యాహ్నం 12 గంట అయ్యింది వచ్చేటప్పటికి బయటికి. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? గాయస్ ఇది వచ్చేసి వంటనం. మన వాళ్ళు అయితే తలగడ తీసుకున్నారు 50 రూపీస్. గాయస్ మేమైతే కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేసాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంబాలజీ రైడర్. సెర్చ్ అయితే వస్తుంది గాయస్. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నేను పెట్టేటప్పుడు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. గాయస్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాబా.